మీడియా జర్నలిస్ట్ అందరికీ పేరు పేరు నమస్కారం. గౌరవనీయులు మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ అన్న గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడింది ఒకటి, చేసేది ఒకటి, ఎలక్షన్లు హామీలు ఇచ్చింది ఒకటి, ఈరోజు జరుగుతున్నది ఒకటి. ఇక ప్రతిరోజు చాలా చూస్తూ ఉన్నాం. చదువు మీద, విద్యార్థుల భవిష్యత్తు మీద దృష్టి పెట్టలేదు, ఎడ్యుకేషన్ మీద దృష్టి పెట్టలేదు, హాస్పిటల్లో ఉన్నటువంటి మందులు అయిపోతున్నాయి ఎట్లా దాని మీద దృష్టి లేదు. ఈరోజు ఎక్సైజ్ పాలసీ రోజుకో పేపర్లో ఒకటి కనిపిస్తూ ఉంది. హైదరాబాద్లో రామంతపురంలో కల్తీ మద్యం తయారీ మూట, గ్రేటర్ హైదరాబాద్కు మరింత కిక్, అంటే గలీకో దుకాణం పెడదామని. ఇక పల్లెటూరుకు ఒక వైన్స్, ప్రతి పల్లెటూరులో ఒక వైన్స్ అని, ఇవన్నీ దానికి సీరియల్గా వస్తూ ఇప్పుడు వాళ్ళకి ఒకటి ఏమైందంటే హైదరాబాద్లో ఒక కల్తీ కళ్ళు. కల్తీకి మేము, మా సమాజము, మా పార్టీ, మేము కూడా పూర్తి వ్యతిరేకమే కల్తీకి. కానీ కల్తీ పేరు మీద ఏదైతే కుట్ర చేస్తారో దానికి మాత్రం ఖచ్చితంగా మేము విభేదిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఊరుకునే ప్రసక్తే లేదు. కల్తీని బూచిగా చూపించి కొన్ని పేపర్లలో రాయించి ఎక్కువ పబ్లిసిటీ చేసి కల్తీ అనేది ఎక్కడ లేదు, కేవలం కళ్ళునే కల్తీ అన్నట్లు చిత్రీకరించి కళ్ళుని నిషేధించి దాని వెనకాల ఒక పెద్ద మాఫియా, లిక్కర్ మాఫియా హస్తం ఉందనేది ఇప్పుడు బయటపడుతుంది. మేము కూకట్పల్లి సంఘటన జరిగినప్పుడు మేము బాధపడ్డాం. మేము కూడా హాస్పిటల్కి పోయి పరామర్శించినాం. కల్తీని నివారించాలని చెప్పినాం మేము కూడా ధైర్యంగా. అరే దీనివల్ల వృత్తికే ప్రమాదమే ఖచ్చితంగా. డిపార్ట్మెంట్ ఉన్నది ఎందు గురించి ఉంది? డిపార్ట్మెంట్ కల్తీ నివారించడానికి. డిపార్ట్మెంట్ ఏం పని చేస్తుంది? మామూలు తీసుకొని వదిలిపెడుతుందా, లేకపోతే ప్రోత్సహిస్తుందా? ఏం జరుగుతుంది? బద్నామా చేస్తున్నారని చెప్పి మేము కూడా మాట్లాడినాం. కానీ తర్వాత ఏం తెలుస్తుందంటే మెల్లగా దీని వెనకాల ఒక పెద్ద మాఫియా ఉంది అనేది మాకు అర్థమవుతుంది. సీరియల్గా అక్కడ కల్తీ జరగడం, ఇక్కడ ఎక్సైజ్ పాలసీ రూపొందించడం, ఇట్లా కనిపించేటట్లు. ఎప్పుడు నవంబర్ తర్వాత చేయాలి, అది నవంబర్ వరకు ఉంది. కానీ ఇప్పుడే జూలైలోనే స్టార్ట్ చేసారు. జూలైలోనే స్టార్ట్ చేసి మెల్లిగా అక్కడ మాకు అనుమానం వస్తుంది దీని వెనకాల గవర్నమెంట్ కుట్రనే ఉందాయమని. ఎందుకంటే ఇంతమంది చనిపోరు. మేము అడిగిన ఎక్సైజ్ పడి ఏంది కలిపినాడు? ఆల్ఫాజోలం అని. ఆల్ఫాజోలం కలిపితే ఎట్లా చచ్చిపోతారా? ఆయన ఆల్ఫాజోలం కలిపితే ఇమ్మీడియట్గా తాగిన అర్ధ గంటకే కిక్ వస్తుంది దానికి. తాగిన వాళ్ళకు కిక్ వచ్చిన తర్వాత అదే రోజు జరుగుతుంది. నువ్వు 2 రోజుల తర్వాత తాగిన 2 రోజులకు ఎట్లా జరుగుతుంది? అసలు ఏం చేసిండ్రు? ఏం కుట్ర అంటే మాకు అప్పుడు అనుమానం వచ్చింది. కానీ మెల్లగా పేపర్లలో ఆఫీసర్లు ఎక్సైజ్ పాలసీ తయారు చేయడం, ఆగస్టులోనే విలువాలని చెప్పడం, కేవలం వాళ్ళు దృష్టి అంతా టోటల్ ఇన్కమ్ మీదనే దృష్టి పెట్టడం. ఎట్లా అప్లికేషన్లు 2 లక్షలు, అప్లికేషన్ 3 లక్షలు చేయాలని చెప్పడం, ప్రతి పల్లెటూరులో ఒక దుకాణం పెట్టాలని చెప్పడం, గ్రేటర్ హైదరాబాద్లో పూర్తి స్థాయిలో మొత్తం ఇంకా లిక్కర్ షాపులే, చీప్ లిక్కర్ పెడదామని చెప్పడం, మైక్రో బ్రూవరీస్ పెడదామని చెప్పడం, విజయ డైరీ పాల మాదిరిగా ఎట్లయితుంటాయో అక్కడక్కడ చిన్న అవుట్లెట్ పెట్టి అమ్మాలని చెప్పడం, ఎట్లా పైసలు రాబట్టాలా, ఎట్లా రక్తం పీల్చాలా, ఎట్లా తాగాల, ఎట్లా పైసలు వసూలు చేయాలా. కూలి పని చేసేటోని కూడా వదిలిపెట్టకుండా వాడు 500 కూలి వస్తే 300 గుంజాలు తినలేని ఎట్లా మన్ని ఆ దృష్టి పెట్టి ఇన్కమ్ మీద దృష్టి పెట్టినా కానీ మాకు అనుమానం వచ్చింది దానిలో ఏమైనా జరుగుతుందేమని. ఇలా మద్య నిషేధం చేస్తామని అన్నారు. మేము అధికారంలో ఉన్నప్పుడు చేయండి అని డిమాండ్ చేసిండ్రు. బెల్ట్ షాపులు బంద్ చేయాలని చెప్పన్నారు. మీరు చెప్పింది ఏంది, చేస్తున్నది ఒక్క బెల్ట్ షాప్ అని మీరు బంద్ చేసిందా? మరి
అఫీషియల్గా మీరు దుకాణాలు పెట్టాలని చూస్తున్నారు. ఇంకా టెట్రా ప్యాక్లు వస్తున్నాయి. టెట్రా ప్యాక్స్ చిన్న చిన్న జేబుల 60 ml 90 ml వాళ్ళు చిన్న జేబులు వేసుకొని పోవచ్చు అంతే. ఆటోలో పోతూ లేకపోతే లైట్ పడ్డదనుకో, లైట్ పడగానే ఆ లైట్ తీసే లోపల లట్టుకుని ఇట్లా నోట్లో వేసుకోవాలి, నీళ్ళు తాగాలి, పోవాలి అంతే. కాదు ఆటోలో పోతా అంటే పూర్తి అందుబాటులో ఒక పాన్ తిన్నట్ల, పాన్ షాప్లో పాన్ కొనుక్కొని తిన్నట్ల పూర్తిగా విద్యార్థులకు ఎంత ఇబ్బంది అవుతుంది, బయట పోయేటోళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుంది. టెట్రా ప్యాకులు తెస్తున్న వాస్తవమా కాదా? కొత్త కంపెనీలను ఆహ్వానించారు, ఇప్పుడు రెడీ ఉన్నాయి, ఆల్రెడీ టెండర్స్ కాల్ఫర్ చేసారు. కొత్త కంపెనీస్ అన్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. అవన్నీ ఎట్లాంటివంటే ఇతర దేశాల్లో ఇతర రాష్ట్రాల్లో తాకి చనిపోయినటువంటివి. ఏవో పేర్లు, కొత్త పేర్లు, బుంబి బీర్లు, బిర్యానీ బీర్లు, బంబం బీర్లు, ఒకడు కొంటే 2 ఫ్రీ, ఇలాంటివి ఎక్కడ చూడలే. మేము అధికారంలో ఉన్నప్పుడేమో మీరు మా మీద బెల్ట్ షాప్ నుంచి తాపుతున్నారు, వీళ్ళు తాపిని తెలంగాణ మొత్తం నాశనం చేస్తున్నారు. ఇలా మీరు ఏది వదిలిపెట్టట్లేదు. బెల్ట్ షాపులు ఆథరైజ్ చేస్తున్నారు, టెట్రా ప్యాక్స్ వస్తున్నాయి. ఒకవైపు పూర్తిగా కళ్ళునే నిషేధించాలని కుట్రలు చేస్తూ ఉన్నారు. కళ్ళు నిషేధించాలని చెప్పి ఇప్పటికే హైదరాబాద్లో, గ్రేట్ హైదరాబాద్లో కొన్ని వేల మంది ఆధారపడి బతికేటువంటి దుకాణం అంటే కళ్ళు దుకాణం అంటే ఒక కళ్ళమటైనా కాదు బతికేది, ఒక గౌడ కూడా కాదు బతికేది. ఒక దాదాపు 50 మంది బతుకుతారు అక్కడ. పుట్నాలు అమ్ముకుంటారు, బజ్జీలు చేసేటోళ్ళు, చేపలు ఫ్రై చేసేటోళ్ళు, మటన్ ఆరకట్టుకే మటన్ వాళ్ళు సోదరులు, మటన్ వాళ్ళు, కుమ్మరోళ్ళు, కమరోళ్ళు చాలామంది బతుకుతారు. వాళ్ళంతా ఒక చిన్న కుటీర పరిశ్రమలాగా. మేము కల్తీని నివారించడానికి నీరా పాలు తీసుకొచ్చడం, ప్యూర్ నీరని తీసుకొచ్చడం, చెట్లు పెంచినాం, కల్తీ లేకుండా ఎన్నో నివారణ చర్యలు చేపట్టినాం. మీరు ఒక చెట్టు పెంచపోతుంది, ఊరికి 5 ఎకరాలు అంటారు, డ్రిప్ అంటారు, యాది లేదు. పడి చనిపోయిన గీతా కార్మికులకు ₹1 కోటి బాకీ ఉన్నారు. ఇంతవరకు ఒక్కసారి ఇవ్వాలి. 2 సంవత్సరాల్లో చనిపోయిన గీతా కార్మికులకు మీరు 10 లక్షలు ఇస్తామన్నారు. మేము ఇచ్చే 5 లక్షలు కూడా ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు, ఒక్కరు కూడా ఇవ్వలేదు. హైదరాబాద్ మొత్తం బంద్ చేసిండ్రు. గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ మొత్తం బంద్ ఉంది. మేము వచ్చిన తర్వాతనే కుల వృత్తులను పునరుద్ధరణ చేసిన, అందులో భాగంగా గీతా వృత్తిని కూడా మళ్ళీ ఓపెన్ చేయించి ఇప్పించినాం. ఇప్పుడు మళ్ళీ రాగానే మళ్ళీ పాత పద్ధతి, సేమ్ పాత పద్ధతిలో మళ్ళీ యథావిధిగా మళ్ళీ బంద్కు అక్కడ పొగ అంటియడం, ఇక్కడ వేయడం. మున్సిపాలిటీలో ఒక కుక్కను చంపాలంటే ఏం చేసేదంటే ఆ కుక్కకు ఎరులేసిందిరా, గజ్జలేసింది, పిచ్చిలేసిందని చెప్పి అనడం. అన్న తర్వాత ఇంటి కూడా పట్టియడం, తీసుకోపో అని. అది మంచిగా ఉందని వెనక్కి మళ్ళీ చూసినా కూడా లేదు అది పిచ్చిలేసిందని చెప్పి అన్నాడు. అంటే ఒక ముద్ర, ఒక కుక్కను చంపాలన్నప్పుడు ఒక ముద్ర వేసినట్లు దీన్ని నిషేధించాలన్నప్పుడు ఇగో దీని మీద 13 మంది చనిపోతారా? ఎవరన్నా చచ్చిపోతే తాగిన అర్ధ గంట చచ్చిపోతారు, 3 రోజులు చచ్చిపోతారా? ఎట్లా? అది ఎక్కడ? అది ఆ మందు ఆల్ఫాజోలంకు అది లేనేలేదు కదా, ఆ లక్షణాలే లేవు ఆల్ఫాజోలంకు. మోతాదు ఎక్కువైతే ఇమ్మీడియట్గా కోమాలోకి పోతారు, పూర్తిగా తాగితే నిషా ఎక్కువ వస్తుంది. అంతే తప్ప ఇంతమంది మాకు అనుమానం వస్తుంది. ఇవన్నీ కూడా ఈరోజు గ్రేట్ హైదరాబాద్లో అన్ని బంద్ ఉన్నాయి. టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కుల వృత్తులను బాగు చేస్తామని చెప్పిండు, కుల వృత్తులను బాగు చేసిండు, అందులో భాగంగా దుకాణాలను ఓపెన్ చేయించిండు. మీరు కల్తీ, ఒక పెద్ద డిపార్ట్మెంటే ఉంది కల్తీని నివారించకుండా. ఇవాళ మీరు ఎక్సైజ్ పాలసీ గురించి దీన్ని అడ్డం పెట్టి హైదరాబాద్లో బంద్ చేసి హైదరాబాద్ తర్వాత జిల్లాలు బంద్ చేయాలనే కుట్ర అనేది ఇవాళ జరుగుతూ ఉంది. అందుకే ఈరోజు మేము చెప్తా ఉన్నాం, ఇదంతా లిక్కర్ మాఫియా, లిక్కర్ సిండికేట్ చేస్తున్నటువంటి కుట్ర. ఇది పైసలు దోచుకోవడానికి, పైసలు మొత్తం చేసుకోవడానికి, 2 రకాల దోపిడీ చేయడానికి. అఫీషియల్గా ఇన్కమ్ వస్తుంది, ప్లస్ కంపెనీల నుంచి కూడా డబ్బులు వస్తాయి. దీన్ని రుచి మరిగి ఇక దీన్ని ఇంకా ఎక్కువ చేస్తే బాగుంటుంది, ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయనేటువంటి ఆశతోనే ఈ టెట్రా ప్యాకులు, కొత్త కంపెనీలు, ఊరుకు దుకాణము, హైదరాబాద్లో దుకాణాలు బంద్, ఇంకా షాపులు ఉంచడం అనేది. మేము 10 సంవత్సరాల్లో దుకాణాలు సంఖ్య పెంచలేదు. 10 సంవత్సరాల కాలంలో కల్తీ మద్యాన్ని అరికట్టినాం కనుకనే సేల్స్ అయినాయి. అక్కడ గీతా వృత్తిని
న్యాచురల్గా వచ్చే డ్రింక్ని ప్రోత్సహించినాం, ఎన్నో మార్పులు తీసుకొచ్చినాం. లిక్కర్ మాఫియా తలొగ్గి చీప్ లిక్కర్ ప్రవేశపెట్టాలనే కుట్రతో, సేల్స్ పెంచుకోవాలనే కుట్రతో ఖజానా నింపుకోవడానికి ఇవాళ మీరు కకృతి పడి కొత్త కొత్త పిచ్చి పిచ్చివన్నీ కూడా ఇవాళ తీసుకొస్తూ ఉన్నారు. కొత్త కొత్త కంపెనీలు ఇలా వస్తూ ఉన్నాయి. లైసెన్సులు పీరియడ్ ఉన్నా కూడా ఆతృతతో ఇప్పటి నుంచే స్టార్ట్ చేసిండ్రు. మాకు చాలా అనుమానాలు ఉన్నాయి మన జరిగినటువంటి చనిపోయిన వాళ్ళపైన కూడా. ఎందుకంటే అంతకన్నా ముందు 40 మంది చనిపోయిండ్రు ఒక ఇండస్ట్రీలో పక్కనే. 40 మంది చనిపోతే ఇప్పటి వరకు ఊసు లేదు, పాసు లేదు. చనిపోయిన వాళ్ళు కూడా ఇంకా కొంతమంది దొరకలేదు. నిజంగా మనుషుల మీదనే ఇంత పెద్ద ప్రేమ, ఇంత పెద్ద ప్రజల ఆరోగ్యం పట్ల మీకు ఇంత పెద్ద శ్రద్ధ ఉంటే మరి పక్కన 40 మంది చనిపోతే కొన్ని శవాలే దొరకలేదు. 40 మంది ఎట్లా చనిపోయినని చెప్పి దర్యాప్తు లేదు. ఆ కంపెనీని అరెస్ట్ చేయలేదు, జైల్లో పెట్టలేదు. అలాంటి కంపెనీలు ఇంకా ఎన్నో ఉన్నాయి. ఆ కంపెనీ సిగాచి కంపెనీ. మరి ఆ సిగాచి కంపెనీ లాంటివి ఇంకా ఉన్నాయి, 30-40 ఉన్నాయి, 100 ఉన్నాయి దగ్గర దగ్గర. అలాంటి సిగాచి కంపెనీల మీద ఎందుకు దొరలేదు? అలాంటి ఇండస్ట్రీస్ పైన బాయిలర్స్ అన్ని అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఎక్కడ బస్ట్ అయినా బ్లాస్ట్ అయినా 100 మంది చనిపోయేటువంటి ఉన్నాయి. ఎవడు కరెక్ట్ వెరిఫికేషన్ లేదు. ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కానీ, బాయిలర్ ఇన్స్పెక్టర్స్ కానీ, ఇండస్ట్రీస్ పైన కానీ ఏం లేదు. అసలు ఆ కంపెనీ మీదనే లేదు. ఏ కంపెనీలో అయితే 40 మంది చనిపోయినారో ఆ కంపెనీ వాడికి బేఫికర్లో ఉన్నాడు. కానీ ఇవాళ ఇక్కడ ఒక దుకాణందరు కుటుంబం మొత్తం జైల్లో పెట్టిండ్రు. అసలు ఇప్పటివరకు కూడా దర్యాప్తు నుంచి ఏంటంటే బయటికి రాలేదు. భయభ్రాంతులకు గురి చేసేసి ఇవాళ మీరు ఈ లిక్కర్ పైసల గురించి, ఈ గ్రేటర్ కిక్కు గురించి, దీని గురించి మీరు ఇవన్నీ చేస్తున్నారని కదా మాకు అంత బలమైనటువంటి అనుమానాలు అందరికి కలుగుతున్నాయి. ఈరోజు ఆలోచన చేయండి మీరు కూడా. ఈ 13 మంది మీద ఉన్న చూసి 40 మంది మీద ఇంకెక్కువ ఉండాలి కదా. మొత్తం హైదరాబాద్ మొత్తం గాలించారు కదా ఆ ఇండస్ట్రీస్ పైన మొత్తంలా. అలాంటివి ఇంకెన్ని ఉన్నాయి? ఇంకో సంఘటన జరగకుండా పూర్తి పకడ్బందీ చర్య చేపట్టాలి కదా. సిగాచి లాంటి సంఘటన జరగకుండా ఏ ఇండస్ట్రీ పైన దాడులు జరిగినాయి? ఏ ఇండస్ట్రీని బంద్ చేసిండ్రు? అన్నీ సక్రమంగానే ఉన్నాయా? ఆ కంపెనీ మీద ఏం చర్య చేపట్టిండు? కోర్టు సంపాదించిన కంపెనీ నుంచి చనిపోయిన కార్మికులకు ఏం డబ్బులు ఇచ్చిండ్రు? కేవలం ఈ వృత్తి మీద ఎందుకు దాడి చేస్తూ ఉన్నారు? మీరు పెంచుకోరు కానీ ఈ ముద్రలు ఎందుకు వేస్తున్నారు? ఎట్టి పరిస్థితులలో కూడా ఇవాళ మీరు గలీకి ఒక మైక్రో బ్రేవరీస్ ఇచ్చి, గలీకి ఒకటువంటి దుకాణాలు పెంచి పూర్తి అందుబాటులోకి తెచ్చి టెట్రా ప్యాక్లతో జేబులలో పెట్టుకొని ఎక్కడ పడితే అక్కడ తాగేటట్లు పూర్తి స్థాయిలో మీరు ఏర్పాట్లు చేయడానికి సన్నాహాలు చేస్తూ ఒకవైపు గాంజాల విచ్చవిడి వస్తుంది విశాఖపట్నం ఆ ప్రాంతాల నుంచి. చాక్లెట్లు కూడా కలుపుతుందని చెప్పి మరి అక్కడక్కడ చూస్తూ ఉన్నాం. దానిపైన ఎక్కడ కూడా దృష్టి లేదు. మొన్న మనం చూసినాం యూరియాతోనే పాలు తయారు చేస్తున్నాను గత 10 రోజుల క్రితమే. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే పాలు 11,30,000 లీటర్లు, కానీ ఖర్చు అయ్యేది రోజు 56 లక్షల లీటర్లు ఖర్చు అవుతున్నాయి. 56 లక్షల లీటర్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఏ రాష్ట్రంలో కూడా సరిపోయేటువంటి గేదెలు లేవు. ప్రతి రాష్ట్రానికి తక్కువనే ఉన్నాయి పాలు సరిపోయేటువంటి గేదెలు లేవు. మరి ఈ రాష్ట్రానికి దగ్గర దగ్గర 40,000 లీటర్ల పైన పాలు లేని గేదెలకించి పాలు ఎట్టకించి వస్తున్నాయి. డైరెక్ట్గా కొన్ని టీవీలో పట్టుకున్నాయి రెడీ-హ్యాండెడ్గా కెమికల్స్తో పాలు తయారు చేస్తారని, దానివల్ల క్యాన్సర్ వస్తుందని. కొన్ని లక్షల మంది క్యాన్సర్కి ప్రభావితమయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి అలాంటి కల్తీలను మీరు అరికట్టకుండా కేవలం ఆదాయానికి పెంచడానికి లిక్కర్ కంపెనీ బ్రోకర్లు ప్లస్ ఏజెంట్లు
డబ్బులు వసూలు చేసేటోళ్ళు వాళ్ళ మాటలు నమ్మి మీరు దీన్ని నిషేధించి ఇది ఎంచుకుంటామంటే ఆ ఎట్టి పరిస్థితులలో కూడా మేము దాన్ని ఒప్పుకోము. మాకు చాలా అనుమానాలు ఉన్నాయి. ఇదేదో జరుగుతుంది, కుట్ర చేస్తున్నారని చెప్పేసి అని. కనుక దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము దీన్ని అరికడతాం. గలీకో దుకాణం తెరుస్తామంటే, గ్రామానికో దుకాణం ఇస్తామంటే కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఒప్పుకోం. ప్రజా ఆందోళన చేస్తాం. మేము ప్రజలను చైతన్యవంతం చేస్తాం. మీరు ఇచ్చిన హామీలు పక్కకు పెట్టి విద్య, వైద్యం, ఆరోగ్యం పైన దృష్టి పెట్టకుండా ప్రజల ఆరోగ్యంతో చెలగాటపడేటువంటి దానిపైన మీరు దృష్టి పెట్టి ఆదాయమే ఇంపార్టెంట్గా చూస్తున్నారు. 3 సంవత్సరాలు మళ్ళీ వస్తుందో దొరుకుతుందో అని చెప్పి 3 ఇయర్స్ 2 ఇయర్స్ కానీ 3 సంవత్సరాలు లైసెన్స్ అంటే ఇప్పుడు 3 సంవత్సరాలు ఆగస్టులో ఇచ్చి రేపు ఇంకా 3 సంవత్సరాలు ఉంది కదా, మళ్ళీ పోతూ మళ్ళీ 3 సంవత్సరాలు 4 నెలల ముందు 3 నెలల ముందు మళ్ళీ 3 సంవత్సరాలు ఇచ్చి పడేస్తే ఇక 3 ఇయర్స్ వరకు ఉంటుందని. ఈ 3 ఇయర్స్ గురించి కాదు ప్లాను. వీళ్ళు ప్రభుత్వం అయిపోయే కన్నా ముందు లెక్కేసుకున్నారు వాళ్ళంతా. క్యాల్కులేషన్ వేసుకొని అరే నవంబర్ అంటే మళ్ళీ ఇంకా ముందు అవుతుంది, మనం ఇప్పుడు జరిపినామంటే ముందు పిలిచినామంటే ఆగస్టులో పిలిచినామంటే మళ్ళీ 3 ఏళ్ళ తర్వాత కరెక్ట్ ఎలక్షన్ ఇయర్ వస్తుంది. మళ్ళీ ఆగస్టులో మళ్ళీ మనం పెట్టినామంటే మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ సగం పైనే మొత్తం మన దుకాణాలు ఉంటాయనేటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి భారీ కుట్ర ఇది, భారీ మోసం. మరి ఎలక్షన్లో చెప్పింది ఒకటి, మద్య నిషేధం చేస్తామన్నారు, ఏమేమో చెప్పిండ్రు, గీత కార్మికులకు ఏమో చేస్తామన్నారు. అది ఏది చేయకుండా కేవలం ఆదాయాన్ని పెంచుకోవడానికి చేస్తున్నారు. కనుక దీన్ని ఖచ్చితంగా మేము అడ్డుకుంటాం. హండ్రెడ్ 100% కల్తీ జరిగే ప్రసక్తి లేదు, జరగనీయద్దు. కల్తీని అరికట్టడానికి ఒక డిపార్ట్మెంటే ఉంది, ఎక్సైజ్ డిపార్ట్మెంట్. దాని పని అది. పగడ్బందీ చర్యలు చేపట్టాలి. మందు ఎక్కడి నుంచి వస్తుంది, ఎవడు సప్లై చేస్తున్నాడు, ఏ మెడికల్ మన ఫార్మా కంపెనీ నుంచి వస్తున్నాయి, ఏ ఫార్మా కంపెనీ నుంచి వస్తున్నాయి పట్టుకోండి. ఆ ఫార్మా కంపెనీ పూర్తిగా సీజ్ చేసేయండి. ఈ కూకటి వేర్లతో సహా పీక్ పడేసేయండి. ఎట్టి పరిస్థితి లేదు. కల్తీ జరిగిన అరికట్టమని మేము చెప్తున్నాం. దానివల్ల ఈ జాతికే చెడ్డ పేరు వస్తుంది. చెట్లు పెంచుతామన్నారు, దుకాణానికి 5 ఎకరాలు ల్యాండ్ ఇస్తామన్నారు, చెట్లు పెంచుతాము, తొందరగా పెంచడానికి డ్రిప్ వేస్తామన్నారు. ఈ 2 నెలల్లో ఎన్ని డ్రిప్ వేసిండ్రు, ఎన్ని చెట్లు పెంచిండ్రు, ఎన్ని ఎకరాలు ల్యాండ్ ఇచ్చిండ్రు ఆలోచన చేసుకొని ఇమ్మీడియట్గా మిగిలిన భూమి అంతా కూడా ఇచ్చేయండి. మేము ఆల్రెడీ 1,20,00,000 చెట్లు పెంచినాం. అవి దగ్గరకు వచ్చినాయి, మంచిగా పాకానికి వచ్చినాయి, ఈరోజు అవి ఖాతాకు వచ్చినాయి. అవన్నీ కూడా మీరు వెరిఫై చేయండి. కోట్ల చెట్లు ఉన్నాయి. ఇప్పుడు చెట్లు కొట్టకుండా, పాత చెట్లను కొట్టకుండా మీరు ఇంకా కఠినమైన చర్యలు చేపట్టండి. ఆరోగ్యమైనటువంటి డ్రింక్ ప్రజలకు అందించండి, న్యాచురల్గా వచ్చేటువంటిది. మేము చూస్తుంటాం అది థమ్స్అప్ కోకోకోలాలు బాత్రూమ్లు అడుగుతుంటే క్లీన్ అవుతున్నాయని చెప్పి అలాంటి కెమికల్స్ ఉన్నాయి. అలాంటి కెమికలైజ్ ఉండేటువంటి చేసి ప్రకృతి సిద్ధమైనటువంటి దీనికి మీరు చేయండి. మేము కూడా దానికి హర్షిస్తాము, గొప్పగా చెప్తాము. కానీ ఈ పేరు చెప్పి, కల్తీ పేరు చెప్పి నిషేధిస్తామంటే దానికి ఒప్పుకోం. చెట్లు లేకపోతే అలాట్మెంట్ చేయండి. సిటీకి దగ్గర 1/2 an hour జర్నీలో అనేక రకాల లక్షల చెట్లు ఉన్నాయి. కల్లకుర్తి, ఆమన్గల్లు, చౌటుప్పలు, భువనగిరి చాలా ఉన్నాయి. మీరు కావాలంటే మీరే మీ ఛానల్ నుంచి అడవిలో కొనది. అన్నిటికీ లొట్లు పెట్టి కళ్ళు తీస్తుర్రా, తీయని చెట్లు ఎన్నో చూడండి, కళ్ళు గీయని చెట్లు ఎన్నో చూడండి. ఆ కళ్ళు గీయని చెట్లు ఎందుకు ఇస్తారు? మీరు అలాట్మెంట్ చేయండి. అన్నీ నిండగా అన్నిటి గట్టినప్పుడు చెట్లే లేవా, ఉన్నాయి మొత్తం వీలే తాగడానికి సరిపోయిన చెట్లు లేవని మీరు అనండి. ఇలా ఒక వృత్తి కాదు అన్ని వృత్తులు బతుకుతున్నాయి దీనికి. ఇప్పుడు పెద్దలు మాట్లాడు.